రేపు ఏపీ సీఎంతో సినీ పెద్దల భేటీ, సినీ పరిశ్రమ అభివృద్ధి సమస్యలపై చర్చ. విమాన ప్రమాద స్థలంలో ఎన్ఐఏ బృందం కుట్ర కోణ ఉందా అనే అంశంపై ఆరా. పొగాకు పంటలకు కనీస మద్దతు ధర లభించడం లేదు. పొదిలి ప్రోగ్రాంను డైవర్ట్ కుట్ర చేస్తున్నారని జగన్ ఫైర్. ఉద్యమంలో విద్యార్థులదే కీలక పాత్ర, సామాజిక తెలంగాణ కోసం నడు బిగించాలన్న కవిత. మాజీ మంత్రి కాకాణితో వైసీపీ నేతల ములాఖత్, అక్రమ కేసులు పెట్టారన్న పెద్దిరెడ్డి. కేటీఆర్ ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు. ఎంపీ చామల సెటరికల్ కామెంట్స్. గద్దర్ ఫౌండేషన్ కు 3 కోట్ల నిధులు మంజూరు, ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ సాంస్కృతిక శాఖ. విమాన ప్రమాదంలో 274కు చేరిన మృతుల సంఖ్య, దర్యాప్తునకు రంగంలోకి దిగిన ఎన్ఐఏ. హైలెవెల్ కమిటీతో దర్యాప్తు, పైలట్ మీడియా కాల్ చేశారన్న కేంద్ర మంత్రి. అహ్మదాబాద్ ప్రమాద స్థలానికి ఎన్ఐఏ పరిశీలనలో బయటపడిన మరో డెడ్ బాడీ. ఇజ్రాయెల్పై ఇరాన్ ప్రతీకార దాడులు, వందలాది బాలిస్టిక్ మిస్సిలు ప్రయోగిస్తున్న ఇరాన్. గచ్చిబౌలిని పలు పబ్లపై ఎస్ఓటీ పోలీసుల రైడ్స్, రాగు పబ్, ఫ్రాట్ హౌస్ లో తనిఖీలు, 4 అరెస్ట్. రేపటి నుంచి కెనడాలో G7 సదస్సు హాజరు కానున్న ప్రధాని మోడీ. కిలో బంగారం, 10 కిలోల వెండిలకు పరిమితి, తాకట్టు రుణాలపై ఆర్బీఐ కొత్త మార్గదర్శకాలు. కాశ్మీర్ విషయంలో మేం పొరపాటు చేశాం, భారతీయులకు ఇజ్రాయెల్ క్షమాపణలు. భార్య చితాభస్మాన్ని నర్మదా నదిలో కలపడానికి వచ్చి దుర్మరణం. విమాన ప్రమాదంలో విషాదం, అనాథలైన 2 చిన్నారులు. వివాహం నిశ్చయం, అంతలోనే విషాదం. విమాన ప్రమాదంలో మృతి చెందిన రోహిణి ఉదంతం. విరిగిన తలుపే కాపాడింది, మృత్యుంజయుడు రమేష్ మనోగతం. ప్రభుత్వ మెడికల్ కాలేజీలపై ఎన్ఎంసీ సీరియస్, కాలేజ్ వసతుల లేమిపై తీవ్ర అసంతృప్తి. రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో బోల్తాపట్ట మామిడి పండ్ల లారీ, బస్తాల్లో పండ్లను ఎత్తుకెళ్లిన స్థానికులు. బుల్లితెర నటుడు ఏ గోపాలరావు కన్నుమూత, నివాళులర్పించిన పలువురు ప్రముఖులు. నానిని కలిసిన టూరిస్ట్ ఫ్యామిలీ దర్శకుడు అభిషన్, మమ్మల్ని కలవడం నిజంగా ఘోరంగా భావిస్తున్నామంటూ పోస్ట్. అమీర్ సినిమా వద్దనుకున్న కొన్ని సినిమాలు కొందరికే రాసి పెట్టాయంటూ కాజోల్ వ్యాఖ్యలు. అన్ని మంచి సినిమాలే చేస్తున్నా, ఫ్యాన్స్ తో మలయాళ భామ మమితా బైజు చిట్చాట్. మార్క్రమ్ అద్భుత సెంచరీ, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లో దక్షిణాఫ్రికా విజయం.